వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. వెనకబెట్టబోతు కూడా దానికి భయం కదా. ఒక పక్క ఉంది. దీని ఇది మన అది కూడా టేపు ఉంది, టేప్ రికార్డ్ ఉంది కదా. ఆధారాన్ని డాక్టర్ ఎక్కడ అది చూసుకొని వెళ్దామా? ఆడికి వెళ్ళా కూడా అది ఉండాలా. లోపల బయట పెట్టమో ఇబ్బంది పడ డ్రైవర్ ఏడి ఎట్లా బాబు ఎత్తు పైకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఎన్ఫోర్స్మెంట్ భాగంగా ముఖ్యంగా అందులో విజిబుల్ పోలీసింగ్ కావచ్చు, వెహికల్ చెకింగ్ కావచ్చు, చాలా ఆటోస్ చెక్ చేసాము. ఇందులో చాలా మంది స్పీకర్స్, డెక్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు చాలా జరుగుతున్నాయి. అవి ఫ్యాటల్ యాక్సిడెంట్ కావచ్చు, నాన్ ఫ్యాటల్ కావచ్చు, పబ్లిక్ న్యూసెన్స్ అవ్వచ్చు. ఎవరైనా సరే ఆటోలు కానీ స్పీకర్స్ పెట్టుకొని తీసుకెళ్తే మాత్రం ఇంతకుముందు పెట్టి కేసు పెట్టేవాళ్ళం, ఇప్పుడు అలా ఉండదు. కోర్టు దగ్గర వాళ్ళని హాజరుపరుస్తాము, ఛార్జ్ షీట్ వేస్తాము. సో దయచేసి ఇది గట్టిగా పోలీసు వారి నుంచి హెచ్చరిక అనుకోండి. అండ్ ఇప్పటివరకు ఒక 10 ఆటోలు చెక్ చేసాం యావరేజ్గా. వీటిలో 5 స్పీకర్స్ వారి చేతనే తీయించాము. అండ్ ముఖ్యంగా చాలా మంది హాలిడేస్ కదా, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, అఫ్కోర్స్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. చాలా మంది పేరెంట్స్ 2 వీలర్స్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి. లైసెన్స్ లేని వాళ్ళకి కానీ ఇస్తే కానీ 2 వీలర్స్
పేరెంట్స్ పిలిపించి వాళ్ళ లైసెన్స్ కూడా టెంపరీగా కూడా క్యాన్సిల్ చేస్తాం. అండ్ ట్రిపుల్ డ్రైవింగ్ చేయడం కానీ, స్నేక్ డ్రైవింగ్ కానీ, చేజ్ డ్రైవింగ్ ఏది చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయి. అండ్ ముఖ్యంగా చాలా మంది 10:30 తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ మెయిన్ రోడ్స్ లో కావచ్చు, అవుట్స్కర్ట్స్ లో కావచ్చు. ఇది చాలా మంది పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవేవైనా కానీ మాకు మళ్ళీ కానీ రిపీట్ అయితే మాత్రం టెంపరీ లైసెన్స్ ఉండదు, క్యాన్సిలేషన్, పర్మనెంట్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము. అండ్ ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు రైడ్ చేస్తామో తెలియదు, ర్యాండమ్ గా ఉంటుంది. సో ఇప్పటివరకు నేను వెంకటగిరిలో జస్ట్ ఓన్లీ వాచ్ చేసి వెళ్ళాను. సో నేను వస్తే కానీ గట్టిగా చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళు తగ్గేలాగని చెప్పి నేను అనుకోకుండా వచ్చేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ టు వెంకటగిరి ప్రజలు అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్.